విజయవాడలో పట్టపగలే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు సరస్వతి సూర్యారావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఆమె ఆసుపత్రి నుంచి బయటకు రాగానే అప్పటికే అక్కడ కాపు కాచిన భర్త తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. భార్య పొట్టలో మెడపై విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కాగా గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భర్త కోపం పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. దారుణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, కట్టుకున్న భర్తే భార్యని ఈ విధంగా విచక్షణారహితంగా దాడి చేశాడు, మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటో చెప్పండి. కొద్దిసేపటి క్రితం ఈ విజయవాడ వీల్స్ హాస్పిటల్ సమీపంలో నివాసం ఉంటున్న విజయ్ తన భార్య అయిన సరస్వతిని కత్తితో అతి దారుణంగా నరికి హత్య చేయడం జరిగింది. అయితే ఈ భార్య భర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో వీరిద్దరు కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా కూడా భావిస్తా ఉన్నారు. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్తలు ఇద్దరూ కూడా గత కొంతకాలం క్రితం విడాకులకు కూడా అప్లై చేసుకున్న నేపథ్యం అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భార్య భర్తలు తరచుగా గొడవలు అవుతా ఉన్న నేపథ్యంలో ఈ రోజు గొడవ కొంచెం పెద్దగా అవటం భార్యని కత్తితో విచక్షణారహితంగా నరికేయడం జరిగింది. సో కత్తితో నరికిన తర్వాత కూడా కొద్దిసేపు మృతదేహం దగ్గరికి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుని కత్తితో బెదిరించడం జరిగింది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫోన్ చేయడంతో సూర్యారావుపేట పోలీసులు అక్కడ చేరుకుని ఈ ఘటనకు సంబంధించి విజయ్ అదుపులో తీసుకుని ఆయన హత్యకు ఉపయోగించిన కత్తితో స్వాధీనం చేస్తున్నారు. అయితే ఈ ఘటన పైన పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని కూడా చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్స్.